స్వామి గురించి ఎంత చెప్పుకొని, ఎంత చేసినా మనకెప్పటికీ కూడా తనివి తీరదు. ఎన్ని విశేషాలు ఎన్ని చేసుకున్నా కూడా. ఎందుకంటే ఆ స్వామి ఇన్ని కోట్లాది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కోట్లాది సంవత్సరాలుగా భక్తుల్ని ఎన్నో విధాలు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. అలాగే తిరుమల ఆలయం కూడా ఇన్ని కోట్లాది సంవత్సరాల్లో రకరకాల యాజమాన్యాల్లోకి వెళ్ళి కొంతకాలం మధ్యలో బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమాన్యంలో కూడా ఉండేది. అప్పుడు మహంతులు కొన్నాళ్ళ పాటు ఈ ఆలయం మొత్తం విధులకి అన్నిటికీ కూడా యాజమాన్యం వహించేవాడు. కానీ ఎంతమంది రాజులు రాజ్యాలు అన్నీ జరిగినా కూడా ఎవరు కూడా ఆలయ అర్చక వ్యవస్థలో కానీ అక్కడ ఉండే పూజా విధానాల్లో కానీ ఎప్పుడు మనకి జోక్యం చేసుకోలేదు ఇన్ని తరతరాలుగా. అలాగే ఇన్ని సంవత్సరాలుగా కూడా స్వామివారికి ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ వచ్చాయి. అసలు ఉత్సవం అంటేనే అర్థం ఆ గ్రామం మొత్తానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. ఉత్సుతే ఉత్సాహ అంటారు. ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చేది, ప్రజలందరికీ ఉత్సాహాన్ని ఇచ్చేది అనమాట. అది మన హైందవ సాంప్రదాయంలో భగవంతుడికి అనేక ఉత్సవాలు జరగటం అనేది మనకి మొదటి నుంచి అనాదిగా వస్తున్న పద్ధతి. ఆ విధంగా ఈ తిరుమల ఆలయంలో కూడా స్వామివారికి సంబంధించి సంవత్సరం పొడుగునా ఎన్నో రకాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఉత్సవాలలో ఎంతో అద్భుతంగా జనులు లక్షలాది జనమంది పాల్గొని స్వామివారికి విశేషమైనటువంటి ఆభరణాల అలంకరణ జరిగి ఏ ఉత్సవానికి ఆ ఉత్సవానికే ఎంతో ప్రత్యేకంగా జరగబడుతూ ఉంటుంది. అక్కడ మనకి ఒక ఉత్సవం చూసాం కదా అనుకుంటే రెండో ఉత్సవంలో ఇంకో విధంగా స్వామి మనకి దర్శనం ఇస్తాడు, మనల్ని ఇంకా ఎంతో ఆనందానికి తీసుకెళ్తాడు. ఇంకో ఉత్సవంలో ఇంకో విధంగా, కొన్ని ఉత్సవాల్లో స్వామి ఉభయ దేవేరులతో పాల్గొంటూ చాలా ఉత్సవాల్లో ఉభయ దేవేరులతో పాల్గొంటూ జనులందరినీ ఎంతో మురిపింపచేస్తాడు. దానికి చాలా ముందుగా ఆలయ అధికారులందరూ కూడా ఎంతో ప్రణాళిక వేసుకుని ప్రతి ఉత్సవానికి కూడా ఆలయం మొత్తాన్ని రంగురంగుల దీపాలతో అలంకరించడం దగ్గర నుంచి ఆ ఉత్సవానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందు చేసుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే జనులు ఉత్సవం టైంలో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్వామిని చూసి తరిద్దాము, ఆనందపడదాము, వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో ప్రశాంతతలోనే ఎంతో చక్కగా వాళ్ళు ఎంతో మంచి అనుభూతులతో వారు తిరిగి పెడతారు. అందుకోసం ఆలయ అధికారులు కూడా ఈ ఉత్సవాలన్నిటికీ ఎంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటారు. మనకి ఇలాగా సంవత్సరం పొడుగు జరిగే ఉత్సవాలలో మనకి తెలిసింది నిత్యం కళ్యాణోత్సవం నిత్యం జరుగుతూనే ఉంటుంది. మనకి అక్కడే మధ్యాహ్నం 12 గంటల వేళ జరిగే ఈ కళ్యాణం జగత్తుకు మొత్తానికి జరిగే కళ్యాణం అన్నమాట. ప్రతిరోజు చేసుకునే కళ్యాణం స్వామి మనందరికీ కూడా ఈ సృష్టి మొత్తం శుభప్రదంగా సుఖప్రదంగా ఉండాలి, అందరూ చక్కగా ఉండాలి అని చెప్పి నిత్య కళ్యాణం. అందుకనే మనం అందరూ అంటారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే తిరుమల ఎప్పుడు అట్లా ఉంటుంది. కళ్యాణోత్సవాలు తర్వాత రోజుకి వచ్చాయి, కానీ కొంతకాలం క్రితం మధ్యలో ప్రత్యేక కళ్యాణోత్సవాలు ఎవరైనా రాజులు ప్రముఖులు వచ్చినప్పుడు చేస్తుండేవారు. అలాగే ఇంతకుముందు కాలంలో కళ్యాణోత్సవం చేసుకున్న గృహస్థులందరికీ ఆలయం నుంచే ఇంత బుట్టల్లో పెద్ద బుట్టల్లో ప్రసాదాలు వాళ్ళు ఉన్న కాటేజీలకి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఆ సంప్రదాయం చాలా కాలం క్రితం వరకు సాగింది. రాను మనకి కొంచెం తగ్గుతూ వచ్చింది. ఇంతకుముందు మాత్రం అసలు కళ్యాణం చేయించుకునేటప్పుడు వచ్చే ప్రసాదాలతో వారి కుటుంబాలు పక్కన ఎన్నో కుటుంబాలకి ఇచ్చేవారు వాళ్ళు. అంత ఉండేది. స్వామివారి కళ్యాణం తిలకించడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తాం మనందరికీ కూడా. ఇంట్లోనే కూర్చొని స్వామి కళ్యాణోత్సవాన్ని నిత్యం చూసే అదృష్టం కూడా మనకి కలిగింది. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, వాళ్ళు అంటారు రోజు స్వామి కళ్యాణం చూసి ఆ తర్వాతే వాళ్ళు భోజనం చేస్తారు. అప్పటిదాకా ఏమీ ముట్టుకోరు. ఉదయం నుంచి కూడా ఏమీ ముట్టుకోకుండా ప్రతిరోజు స్వామి కళ్యాణం చూసి ఆ తర్వాత మేము భోజనానికి కూర్చుంటామండి అని చెప్తుంటారు మాకు. మన అదృష్టం కొద్దీ ఇన్ని మాధ్యమాలు రావడంతో ఆ స్వామి మన ఇంటికే వచ్చేసాడు. మనకి ఎన్నో కుటుంబాలలో వివాహం త్వరగా అవడం కోసం కళ్యాణం జరిపించుకుంటాం మన పిల్లలకి తొందరగా వివాహం జరగాలని. అలాగే వివాహం అయిన తర్వాత కొత్త జంటను తీసుకుని తిరుమల వెళ్ళి స్వామివారి కళ్యాణం చేయించడం చూస్తాం. అసలు ఆ రోజు ఆలయ అర్చకులు చేసే ఆ కళ్యాణం చూస్తే మనకి చూడడానికి ఆ వైభవం రెండు కళ్ళు మనకి సరిపో, ఎంత అద్భుతంగానో ఉంటుంది మనకి అది స్వామివారి కళ్యాణం. ఇది నిత్యం జరిగే ఉత్సవం అక్కడ మనకి.
దీంతోపాటు సంవత్సరం పొడుగు అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ముందుగా చెప్పాలంటే చైత్రమాసంలో మనకి వసంతోత్సవం జరుగుతుంది. అలాగే సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు ఉగాది ముందు అలా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అని చేస్తారు. అదేంటంటే ఆలయం మొత్తం ఆలయ గోడలన్నీ కూడా కొన్ని రకాల ప్రత్యేకమైన ద్రవ్యాలతో శుద్ధి చేస్తారు. అప్పుడు ఆ రోజు ఒక 5-6 గంటల సేపు దర్శనం కూడా భక్తులు ఆపేస్తారన్నమాట. ఎందుకంటే లోపల ఆలయం, దాంట్లో ఆలయ అధికారులు కొంతమంది భక్తులు పాల్గొని మొత్తం లోపలుండే ఆ గోడలు అన్నీ కూడా శుభ్రపరుస్తారు. దానికి కూడా ఒక ప్రత్యేకమైన మూలికలు వాటితో తయారు చేసే మిశ్రమంతోనే ఈ ఆలయ శుద్ధి జరుగుతుంది. ఆగమ శాస్త్రంలో చెప్పబడినట్టుగా జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం అప్పుడు మనం కనుక దర్శనానికి వెళితే ఎంత సుగంధ వాసన ఆలయం మొత్తం వస్తుంది. అది ఎంతోమంది గమనిస్తాం మనం. అది ఇది 3 సార్లు జరుగుతుంది అనమాట. ఈ తర్వాత స్వామివారికి చైత్రమాసంలో అయిన తర్వాత ఫాల్గుణ మాసంలో మనకి తెప్పోత్సవాలు వస్తాయి. తెప్పోత్సవాలలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిపి తన ప్రియసకులైనటువంటి శ్రీదేవి భూదేవిలతో ఆలయం పక్కనే ఉన్న మనం అనుకున్నాం కదా పుష్కరిణి, ఆ స్వామి పుష్కరిణిలో 5 రోజుల పాటు రోజు తెప్పల్లో ఊరెగుతారు. మనందరికీ కూడా ఎంతో కనువిందు చేస్తారు. అలా తెప్పోత్సవంలో స్వామిని దర్శించితే ఎటువంటి అనారోగ్యాలు జరిచేవు. అండ్ మనకంతా ఎంతో కళ్యాణం, ఎంతో సుఖ సంతోషాలతో మనమంతా జీవిస్తామని చెప్తారు ప్రజలు. మన పురాణంలో చెప్పబడింది అనమాట. అందుకని ఈ తెప్పోత్సవాలకి వెళ్ళడానికి భక్తులందరికీ ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అండ్ ప్రతి సంవత్సరం ఆ సమయంలో తెప్పోత్సవాల సమయంలో అందరూ ప్రకృతి కూడా ఎంతో పలికిస్తూ ఉంటుంది. అండ్ సన్నటి జల్లు పడుతూ ఉంటుంది సాయంత్రం వేళల్లో. అసలు ఒక అద్భుతం అనమాట. మనం ఆ కోనేరు చుట్టూతా గట్టు మీద కూర్చుని స్వామిని తెప్పల్లో ఉభయ దేవేరులతో స్వామి అలా తిరుగుతూ ఉంటే ఎంతో అద్భుతంగా. అది 2 రోజుల తర్వాత 3 సార్లు ప్రదర్శన, తర్వాత 5 సార్లు తెప్పల్లో ఊరెగుతారు. తర్వాత 7 చుట్లు అనమాట. చివరి రోజున 7 చుట్లతో 5 రోజుల ఆ తెప్పోత్సవాలు పూర్తవుతాయి. అలా తిరుగుతున్నప్పుడు ప్రతి సైడ్కి రాగానే ప్రతి చోట నుంచి కూడా స్వామివారిని కాసేపు ఆపి స్వామి అమ్మవార్లకి హారతులు ఇస్తారు. సో చక్కగా మనం అందరం కూడా అది గమనించవచ్చు. దీనికి టికెట్లు అంటూ ఏమి ఉండవు కాబట్టి ప్రత్యేకంగా మనం అందరం కూడా చక్కగా ఓపెన్గా కూర్చొని చూడగలుగుతాం. అందరూ చూడగలుగుతారు తెప్పోత్సవాలని. ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ తెప్పోత్సవాల సమయంలో కూడా.